నల్లని మబ్బుల మధ్యకు వెళ్ళి వెన్నెల ముగ్గులు వేసిందెవరో, కన్నుల కౌగిట కలలే కూర్చిందెవరో, రంగులు పొదిగిన వాసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో, గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో, అచ్చ తెలుగు అక్షరాల మాలే అంతులేని ఇంత గొప్ప కేళి హోలీ, లక్ష లక్షణాల పాల వెళ్ళి కొలువు చూడ పిలుపు వచ్చేరారే మీరే, నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి, సిరితో శ్రీహరి అడుగులు కూడా వేళ, ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి, ముల్లోకాలకు కబురే పెట్టండర్రా. ఒకరోజు ఇద్దరు చిన్నపిల్లల్ని చూశాను బామ్మగారు. చాలా ముచ్చటగా ఉన్నారు. ఒక పాప ఒక బాబు. మా ఇంటికొచ్చింది కూడా ఓ చిన్న పాప చిన్న బాబే వదినా. పాప చిత్రపటం ఉంది, చూస్తారా? ఆ ఇదిగోండి వదినా. చూసింది ఈ పాపనేనండి. తన పేరు దివ్య. పక్కనే ఒక హేరీ బాయ్ కూడా ఉంటాడు కదా, వాడు అభిరామ్ వదినా. వాడికి జైకి అస్సలు పడదు. దివ్య అంటే జైకి ప్రాణం. మంగే దివ్య రూపంలో తిరిగొచ్చింది అంటాడు. అవునండి, పాప అచ్చం మంగలా ఉంటుంది. ఇన్ఫాక్ట్ ఆ అబ్బాయి కూడా అచ్చం జైలాగే అనిపించాడు. మంగ కూతురు మంగలా కాకుండా జై కొడుకు జైలా కాకుండా ఉంటారా? ఈ పిల్లల్ని మళ్లీ చూడాలని చాలా చోట్ల వెతికాను. వీళ్లు కనిపించిన రోడ్డుపై మళ్లీ కనిపిస్తారేమోనని ఎదురు కూడా చూశాను. అంటే మీరు కూడా మా జైలాగే అన్నమాట. అయితే ఇకపై మీకు ఆ శ్రమ ఉండదులేండి. పిల్లలు వాళ్ళమ్మ మన చారి వాళ్ళ ఇంట్లోనే అద్దెకుంటున్నారు. నిజమా? మొన్న చారి వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అక్కడ నాకు ఈ పిల్లలు కనిపించలేదు. చారి కూడా నాతో చెప్పలేదు. గుడ్ న్యూస్ చెప్పారండి. థ్యాంక్ యూ. ఏంటమ్మా లేచావు? అది చిన్న పనుంది బామ్మగారు. మళ్ళీ వస్తాను కదా. ఉంటాను కల్పన గారు. ఈవిడ బాలకం చూస్తుంటే ఇప్పుడే చారీ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ పిల్లల్ని చూస్తుందేమో. అంటే మంగని చూస్తుంది. అయ్యో, ఈవిడ మంగని చూస్తే ఎలా? ఈవిడ ద్వారా మంగ బ్రతికే ఉందని నిత్యకు తెలిస్తే మంగని చూసుకోవడం ఎందుకు చెప్పలేదని నిత్య కోపడితే, అమ్మో. బాయ్ చంద్రిక్ గారు. మీరిప్పుడు ఆ పిల్లల దగ్గరికి వెళ్తున్నారా? తెలీదు, చెప్పలేను. వస్తానండి. అది ఏంటా సమాధానం? నన్ను టెన్షన్ పెట్టడానికి కాకపోతే ఇప్పుడు నేనేం చెయ్యాలి? రండి డాక్టర్. అమ్మయ్యా, వచ్చారా? రండి డాక్టర్ గారు, పదండి పదండి. మీరెక్కడికి? ఇది ఆడవాళ్ల సమస్య. మీరు వినొచ్చో వినకూడదో. నిజమే సుమి, నేను బయటే ఉంటాను. ఏదైనా అవసరం అయితే పిలువు. అలాగే. వెళ్ళు.
మా వదిన గారు డాక్టర్ ఇందాకనగా కళ్ళు తిరిగి పడిపోయారు. ఇంతవరకు మూసిన కన్ను తెరవలేదు. ఏమైందో ఏమో, కాస్త త్వరగా చూడండి డాక్టర్ గారు. ఓకే అండి. ఏం చేస్తున్నారు నాన్నారు? జానకి గారికి ఏమైందో ఏమిటో అని టెన్షన్ గా ఆలోచిస్తున్నారా? ఇంతకీ తమరేం చేస్తున్నారో? ఏం చెయ్యాలని ఆలోచిస్తున్నాను నాన్నారు. వద్దురా, నువ్వేమీ ఆలోచించకరా. ఎందుకు నాన్నారు? ఎందుకేమిట్రా? ఇందాక నువ్వు నన్ను మీ అమ్మ దగ్గర ఇరికించింది చాలదు, మళ్ళీ నన్ను ఎలా ఇరికించాలా అని నీ దుష్ట ఆలోచన. అయ్యో నాన్నారు, అది నేను కావాలని చేయలేదు. అసలు ఏం జరిగిందంటే, నేను రాకెట్ వేరే వైపు విసిరాను. అది గురి తప్పి ఆ ఆంటీకి తగిలింది. ఏమిటి, ఈ చారీ కొడుకు చారుకేసుడు గురి తప్పడమా? అంటే మీరెప్పుడు గురి తప్పలేదా నాన్నారు? అది మన వంశంలోనే లేదురా. అంటే రాకెట్లు విసరడం మన వంశంలో ఉందన్నమాట. దరిద్రుడా, నీకు అలా అర్థమైందా? రే, గురి తప్పకపోవడం అంటే చెయ్యాల్సిన పని సక్రమంగా చెయ్యడం అని అర్థం. ఏడ్చర్లే. ఆ రోజుల్లో మా తాతగారు, ఆ తర్వాత రోజుల్లో మా నాన్నగారు, మరి ఈ రోజుల్లో నేను ఏ పని చేసినా ఫెయిల్యూర్ అన్నదే లేదు. మరి నువ్వు నాపై పితూరులు చెప్పడం తప్ప వేరే ఏ పని చేత కాదు. సుంఠ, అక్కుపక్షి, అజ్ఞాని, అప్రాచుడా. పితూహు, నన్నే తిడతారా? మీకు మూడింది. మళ్ళీ ఇరికిస్తాను చూడండి. ఏమిట్రా చూపు? మీ అమ్మ దగ్గర నన్ను మళ్ళీ ఇరికిద్దాం అనుకుంటున్నావా? అయ్యో నాన్నారు, ఇందాకేదో తప్పు జరిగింది, మళ్ళీ మళ్ళీ ఆ తప్పు చేస్తానా? అంత వినయం వద్దురా. నీ వాలకం చూస్తుంటే ఇందాక తప్పించుకున్నావు, ఇక ముందు ఎలా తప్పించుకుంటావో చూస్తాను అన్నట్టుంది. మీరు భలే గెస్ చేస్తారు నాన్నారు. అంటే నన్ను మళ్ళీ ఇరికించాలని ప్లానింగ్ లో ఉన్నావు అన్నమాట నువ్వు. ఒరేయ్, ఈసారి నువ్వు ఎలాంటి వెధవ పని చేసినా నీ రెండు కాళ్ళు విరిచేస్తాను ఏమనుకున్నావు? నా కాళ్ళు విరగొడతారా? ఆ కాళ్ళతోనే మిమ్మల్ని ఆడుకుంటాను చూడండి. ఇలా జరగడం ఇదే మొదటిసారా, లేక ఇంతకు ముందు ఎప్పుడైనా జరిగిందా? కొత్త వాళ్ళని ఎవరిని చూసినా మా వదిన గారు పడిపోతున్నారండి. అంటే రోజు పడిపోతున్నారా? రోజూ కాదు, ఒక 2-3 సార్లు జరుగుంటుంది. అంతేనా అభి? మా ఊర్లో ఉన్నప్పుడు ఇలా ఎప్పుడూ జరగలేదు, ఇక్కడికి వచ్చాకే జరుగుతుంది. ఆవిడ గతం మర్చిపోయిందన్నారు కదా? అవును డాక్టర్ గారు, గతానికి సంబంధించిన ఒక్క విషయం కూడా వదిన గారికి గుర్తులేదుట. టెస్ట్లు ఏమైనా చేయించారా? చేయించారా అభి? అమ్మ మొదటిసారి కింద పడిపోయినప్పుడు చేయించాం. ఆ రిపోర్ట్స్ ఉన్నాయా? ఎందుకు? మా అమ్మకి ఏ సమస్య లేదు. రిపోర్ట్స్ ఉంటే ఇవ్వు అభి, డాక్టర్ గారు చూసి చెప్తారు కదా. ఇవ్వన్నయ్యా, అమ్మ మంచి కోసమే కదా చెప్తున్నారు. సరే, అరవింద్, నేను చెప్పిన అరేంజ్మెంట్స్ అన్ని చేసావా? ఎస్ మేడం, ఫ్రూట్స్ స్వీట్స్ కూడా తెప్పించాను మేడం, ప్యాక్ కూడా చేయించాను. ఇంకా పిల్లలకు సంబంధించిన టాయ్స్, వీడియో గేమ్స్ ఆర్డర్ చేశాను మేడం. ఈవినింగ్ లోపు వస్తాయి మ్యామ్. మీరు చెప్పిన అడ్రస్కి డెలివరీ వెళ్తాయి మ్యామ్. ఓకే, గుడ్. వీటిని కార్లో పెట్టండి. అలాగే మేడం. ఇంకేమైనా మర్చిపోయావా? నో మ్యామ్. ఫస్ట్ టైం వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను, ఏ లోటు ఉండకూడదు. ఇంకేమైనా కావాలంటే చెప్పండి మేడం, మీరు ఆ హౌస్కి రీచ్ అయ్యేలోపు అరేంజ్ చేస్తాను. రావు గారు చెప్పండి. ఆహా, నేను ఈరోజు ఆఫీస్కి రావడం లేదు. ఆ బోర్డ్ మీటింగ్కి అరవింద్ అటెండ్ అవుతాడు. అరవింద్, నువ్వు ఆఫీస్కి వెళ్ళిపో. ఓకే మ్యామ్. రావు గారు, నేను అరవింద్కంతా బ్రీఫ్ ఇచ్చాను, తను చూసుకుంటాడు. మీటింగ్లో మీరు కూడా ఉంటారు కాబట్టి ప్రాబ్లం ఏం ఉండదు. గుడ్ మార్నింగ్ మ్యామ్.
ఏంటిదంతా అరవింద్ గారు? తెలియదు మ్యామ్. మేడం గారు అర్జెంటుగా కావాలన్నారు. ఉంటాను మేడం. ఓకే రావు గారు, ఐల్ కాల్ యూ బ్యాక్. నిత్య వచ్చిందేంటి? ఆరాలు తీస్తుందేమో. ఏం చెప్పకుండా ఎస్కేప్ అయితే బెటర్. హాయ్ బేబీ, బాయా? మామ్ 1 సెకండ్. ఎక్కడికి వెళ్తున్నావు మామ్? అది నాకు చిన్న పనుంది బేబీ. ఏం పని? తెలిసిన వాళ్ళ ఇంట్లో చిన్న ఫంక్షన్ ఉంది, అటెండ్ అయ్యి వచ్చేస్తాను. చిన్న ఫంక్షన్ కోసం పెద్ద సూపర్ మార్కెట్ తీసుకెళ్తున్నావా మామ్? అవి జస్ట్ స్వీట్స్ అండ్ ఫ్రూట్స్ అంతే బేబీ. స్వీట్స్ ఫ్రూట్సా? కొంపదీసి ఆ పిల్లల దగ్గరికి వెళ్ళట్లేదు కదా? పిల్లల దగ్గరకా? నేనెందుకు వెళ్తాను? వాళ్ళ కోసం ఎందుకు సిటీ అంతా వెతికావో, ఎందుకు రోడ్డుపై పడిగాపులు కాసావో, ఎందుకు సోది చెప్పించుకున్నావో అందుకు. అదేం లేదు బేబీ, టైం అవుతుంది, వెళ్ళొస్తాను. కూర్చోండి. సంథింగ్ ఈజ్ రాంగ్. మామ్ ఏదో చేస్తుంది. చెప్పండి మేడం. వెంటనే మా మామ్ ఫోన్ని ట్రేస్ చేయండి. మామ్ ఎక్కడికి వెళ్ళిందో ఆ అడ్రస్ నాకు తెలియాలి. ఓకే మేడం. రిపోర్ట్స్లో ప్రాబ్లం ఏమీ లేదు. బ్రెయిన్ కండిషన్ అంతా బాగుంది. హార్ట్ బీట్ కూడా కరెక్ట్గానే ఉంది. ఇది నర్వస్ వీక్నెస్ కూడా కాదు. మా అమ్మకి ఏ సమస్య లేదని చెప్పానా? మరి అమ్మ ఎందుకు పడిపోతోంది అవి? ఈవిడ ఎవరెవరిని చూసి పడిపోయారు? మొదటిసారి గుళ్ళో జైసార్ వాళ్ళ జేజీ పిన్నిలను చూసి పడిపోయారు. ఆ తర్వాత జైసార్ ఫోటో చూసి పడిపోయారు. ఈ రోజు జైసారు మేనత్త మేనమామలను చూసి పడిపోయారు. అంతే కదబీ? మీరు చెప్పిన దాన్ని బట్టి ఆవిడ కొంతమందిని చూసి మాత్రమే పడిపోతున్నారు. ఐ మీన్, మీరు చెప్పిన ఆ జైసారు ఫ్యామిలీ గురించి వేరే ఎవరిని చూసినా ఆమెకేమీ కాలేదు, అవునా? అవును డాక్టర్ గారు. ఆవిడ గతం మర్చిపోయింది అని చెప్తున్నారు కాబట్టి ఐ థింక్ గతంలో ఆవిడకు ఆ జైసార్ ఫ్యామిలీకి ఏదో సంబంధం ఉండి ఉండొచ్చు. అందుకే వాళ్ళని చూడగానే గతానికి సంబంధించిన జ్ఞాపకాలేవో గుర్తొచ్చి మెదడుపై ఒత్తిడి పెరిగి స్పృహ తప్పి ఉండొచ్చు. మీరు చెప్పింది నిజమే డాక్టర్ గారు. వాళ్ళని చూడగానే వదిన గారికి పాము, ఎద్దు, గుళ్ళో దీపం లాంటివి అస్పష్టంగా కనబడుతున్నాయట.
వదిన గారికి వాళ్ళకి ఏదో బంధుత్వం ఉందన్నమాట. వాళ్ళతో మాకు ఏ బంధుత్వాలు లేవు. వాళ్ళని చూసి పడిపోయింది మా అమ్మ మాత్రమే కాదు, వాళ్ళ ఇంటికి వెళ్ళినా నేను పడిపోయాను, మా తాత పడిపోయారు, మా దివ్యకు జ్వరం వచ్చింది. వాళ్ళ వల్ల మాకు చెడు జరుగుతుంది. అంటే వాళ్ళకు మాకున్నది బంధుత్వం కాదు, శత్రుత్వం. ఏంటండి ఈ పిల్లడు ఎలా మాట్లాడుతున్నాడు? చూడండి, మా అమ్మకి ఏదో అయిందని మీరు హడావుడి చేసి ఏదేదో చెప్పాల్సిన పని లేదు. మా అమ్మకేం కాలేదు. ఒకవేళ మళ్ళీ ఏదైనా ప్రాబ్లం అయితే మా హాస్పిటల్కి తీసుకురండి. అవసరం లేదు. మా అమ్మని నేను మా చెల్లి చూసుకోగలం. మా అమ్మ ఎక్కడికి రాదు. ఇక మీరు వెళ్ళొచ్చు. క్షమించండి డాక్టర్ గారు, పిల్లవాడేదో తెలియక. అతను పిల్లల్లా అనిపించట్లేదు. వాళ్ళమ్మను కంటికి రెప్పలా చూసుకునే కేర్ టేకర్లా ఉన్నాడు. డాక్టర్ గారు, ఆవిడకి ఎలా ఉందండి? బాగుంది కదండి? హాస్పిటల్లో ఏమైనా అడ్మిట్ చేయాలండి? అవసరం లేదు కదండి? టెస్ట్లు ఏమైనా చేయించాలంటారా? వద్దు కదండి? ఇంతకీ ఆవిడ ప్రాబ్లం ఏంటంటారు? ప్రాబ్లం ఆమెలో లేదు, మీలో ఉంది. ఏమంటున్నారు డాక్టర్? క్వశ్చన్ అడిగారు, ఆన్సర్ చెప్పే వరకు ఆగాలిగా. దీన్ని చాదస్తమంటారు. అలా చెప్పండి డాక్టర్ గారు. ఆ చాదస్తంతో పెళ్ళైన దగ్గర నుంచి వేగలేక చస్తున్నాను. నన్నెంతలా హింస పెడతారో మీకు చెప్పలేను. గృహహింస కేసు పెట్టకపోయారా? మా నాన్నగారు నన్ను కూడా టార్చర్ చేస్తున్నారు డాక్టర్ గారు. చోరు చైల్డ్ అట్రాసిటీ కేసు కూడా పెట్టొచ్చు బాబు. ఏమండి, మీరు డాక్టరా లేక లాయరా? ఆవిడికి ట్రీట్మెంట్ చేయడానికి వచ్చి వీళ్ళకే కౌన్సిలింగ్ ఇస్తున్నారేమిటి? నువ్వేమిటా మీనాక్షి, 10 దేవుళ్ళని కూడా చూడకుండా ఫిర్యాదు చేస్తావా? ఒరే చలపై, ఫాదర్ అనే రెస్పెక్ట్ కూడా లేకుండా టార్చర్ చేస్తున్నావేట్రా నన్ను నువ్వు? నీ సంగతి ఇప్పుడు కాదు, డాక్టర్ గారిని డ్రాప్ చేసి వచ్చాక చెప్తాను. మీరు పదండి డాక్టర్. చిచి ఏమండి? నీకు చాదస్తం అన్నానని చెప్పి నాతోనే మిస్బిహేవ్ చేస్తావా? సారీ డాక్టర్, నేను కావాలని చేయలేదండి, కాలు స్లిప్ అయ్యి. కట్టుకున్న వైఫ్ కళ్ళ ముందే పరాయి లేడీతో లవ్వా? అయ్యో, ఎంత మాట అన్నారు డాక్టర్? ఇలాంటి హస్బెండ్ తో ఇన్ని ఇయర్స్ ఎలా కలిసిన్నారండి? ఇమ్మీడియట్ గా డివోర్స్ ఇచ్చేసేయండి. ఇంకోసారి మా హాస్పిటల్ కి కాల్ చేసావో దేనికి పనికి రాకుండా ఆపరేషన్ చేస్తాను. మైండ్ ఇట్. ఆగండి డాక్టర్, మిమ్మల్ని నేను డ్రాప్ చేస్తాను. ఆ వంకతో నన్ను టచ్ చేద్దాం అనుకుంటున్నావా? బతికుండగానే పోస్ట్ మార్టం చేస్తాను. ఏడుస్తున్నావు ఎందుకు మీనాక్షి? మీరు శ్రీరామచంద్రుడు అనుకున్నాను కానీ శ్రీకృష్ణుడు అనుకోలేదు. అవునమ్మా, నాన్నారు ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్య. చారు కేసా? ఇందాకేమో ఆవిడ, ఇప్పుడేమో ఈవిడ. మనం చూసింది వీరినే అమ్మా, మనం చూడకుండా ఇంకెందరో. ఏమిట్రా మాటలు? మీ చేష్టల కంటేనా? ఇంట్లోకి రండి,
అట్ల కడ కాల్చి మీకు వాతలు పెడతాను. మీనాక్షి ఒరే చారుకేశా, ఎందుకురా నన్ను ఇలా ఇరికిస్తున్నావు? నేనేం పాపం చేశానురా? నువ్వు కదరా ర్యాకెట్ విసిరింది, నువ్వే కదరా కాలొడ్డు పెట్టింది, మరి నాకెందుకురా ఈ ఇలా పనిదలు? మనది గురి తప్పని వంశం కదా నాన్నారు. నేను కాలొడ్డు పెడితే మీరు కింద పడతారో లేదని టెస్ట్ చేశాను. గురి తప్పలేదు.